హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కేజీ ప్రాన్స్ అండి, ఇవి పచ్చి రొయ్యలు. క్లీన్ చేసి తీసుకునేసరికి హాఫ్ కేజీ అయినాయండి ఈ రొయ్యలు, హాఫ్ కేజీ. ఈ ప్రాన్స్ని నీట్గా కడుక్కోవాలండి. 3 సార్లు వాటర్ పోసి కడిగి వాటరు పారవేయాలి. ఒకసారి ఉప్పు పసుపు వేసి ఎక్కువ వాటర్ పోసి కడిగి గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ ప్రాన్స్ ఫ్రై చేసుకోవడము చాలా ఈజీ అండి. ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. కారప్పొడి, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండాలండి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. హాఫ్ కేజీ ప్రాన్స్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో గోలేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవి మంచిగా గోలియాలి. గోలిన తర్వాత ప్రాన్స్ వేసుకోవాలి. పసుపు ప్రాన్స్కే కలిపేటప్పుడే వేసాను. ప్రాన్స్ వేసుకోవాలి. వేసుకొని ప్రాన్స్ని 5 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయి. ప్రాన్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వస్తాయి. ప్రాన్స్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ప్రాన్స్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా వాటరు వస్తాయండి ప్రాన్స్లో. నేనైతే వాటర్ పోయలేదు. ఇలా వాటర్ వస్తేనే ప్రాన్స్ ఉడుకుతాయండి. ఇలా వాటర్ పోయేంత వరకు ఇలానే కలుపుకోవాలి. కారము ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. ఇవి ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. కరివేపాకు వేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి. ఏది తక్కువన్నా వేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయాలి. నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ప్రాన్స్కు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి ప్రాన్స్ ఫ్రై. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చాలాసేపు ఫ్రై చేసిన కాబట్టి ఉప్పు కారము ఈ ప్రాన్స్కి పడుతుందండి. ఇలాగే తినేయచ్చండి, అంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రము సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నేనైతే ఇలాగే తింటున్నాను, అంత బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.